హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి అటు లోక్సభకు ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తుండడంతో రాష్ట్రం రణరంగంలో మారింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. టీడీపీ వైసీపీల మధ్య మునిపెన్నడూ లేనంత హోరాహోరీ పోరు నెలకొని ఉంది. దాంతో ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొత్త వారిని బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుండడంతో ముందే అభ్యర్థులను ప్రకటించి లాభం పొందాలని టీడీపీ అలాగే వైసీపీ భావిస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ కంటే టీడీపీనే ముందుందని చెప్పాలి. ఆంధ్ర రాజకీయాలకు గుండెకాయ లాంటి కృష్ణా జిల్లాలో టీడీపీ ఆల్రెడీ అభ్యర్థులు ఫిక్స్ చేసుకుంది. విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ కేసినేని నానినే మళ్ళీ బరిలోకి దించుతుంది. అసెంబ్లీ విషయానికి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా, విజయవాడ వెస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కానీ ఆయన కుమార్తె కానీ పోటీ చేస్తారు. మైలవరం నుంచి దేవినేని ఉమా, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, ఇంకా జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య గారు పోటీ చేయనున్నారు. తిరువూరు నుంచి ఒక కొత్త అభ్యర్థి, అలాగే పెనుమలూరు స్థానం నుంచి బోడే ప్రసాద్, ఇక గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, పామర్రు నుంచి మాత్రం ఉప్పులేటి కల్పన కుటుంబం నుంచి ఎవరో ఒకరు, ఇక పెడన నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబం నుంచి ఒకరు, గుడివాడ నుంచి దేవినేని అవినాష్, రావి వెంకటేశ్వరరావు, అలాగే పొట్లూరు కృష్ణబాబు, ఇక పెన్నమనేని బాబ్జీల్లో ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, కైకలూరు నుంచి జయమంగళ వెంకటరమణ, ఇక నూజువీడి నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇక మచిలీపట్నం స్థానం ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. ఎంపీగా కొనికళ్ళ సత్యనారాయణ ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకోవడంతో మచిలీపట్నం లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని రోజుల్లోనే టీడీపీ మిగతా క్యాండిడేట్ల లిస్టును కూడా త్వరలోనే ప్రకటించనుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.